కలెక్టర్ కార్యాలయం ఎదుట ఇన్సాఫ్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం మైనార్టీల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తుందని ఇన్సాఫ్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి జాఫర్ ఆరోపించారు. వక్ఫ్ చట్ట సవరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పాఠశాలలో సమస్యలు తెలుసుకునేందుకు వెళ్లే విద్యార్థి సంఘాల నాయకులపై దాడులు చేయడం సరికాదన్నారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని ఉపసంహరించాలి. వక్ఫ్ సవరణ చట్టాన్ని అదానికి అంబానికి కట్టబెట్టేటువంటి వక్ఫ్ భూములను రక్షించాలి కేంద్ర ప్రభుత్వం. రక్షించాలి కేంద్ర ప్రభుత్వం. రక్షించాలి కేంద్ర भारत कम्युनिस्ट पार्टी सीपीआई జాతీయ సమితి పిలుపు మేరకు బదలావ్ జరూరీ హై మార్పు కావాలని చెప్పి మోడీ హటావో దేశ్ కు బచావో అనేటువంటి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఇవాళ నిర్వహిస్తా ఉన్నాం. అందులో భాగంగా ఇవాళ అనంతపురం జిల్లా కర్నూలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం దగ్గర ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. 2014లో అధికారంలో వచ్చిన నరేంద్ర మోడీ బీజేపీ ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార శక్తులు కులం పేరుతో మతం పేరుతో విభజన రాజకీయాలు చేస్తా ఉన్నారు. వారు ఇచ్చినటువంటి వాగ్దానాలు హామీలు ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు. ధరలు తగ్గించలేదు. అదేవిధంగా నిరుద్యోగ సమస్య పరిష్కారం కాలే. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇవాళ జిఎస్టీ తీసుకొని వచ్చి భారతదేశంలో 5 లక్షల పరిశ్రమలు మూతపడిపోయినాయి. అనేక రకాలైనటువంటి కూడా విధ్వంసం జరుగుతూ ఉంది. వీటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తా ఉన్నాం. విద్యార్థులంతా కూడా స్కూల్ పరిశీలన చేయడానికి పోతే ఇవాళ పాఠశాల పరిశీలనకు పోతే వారిపైన దాడులు చేస్తామన్నారు. అశుతోష్ రంక అనేటువంటి పైన దాడులు చేశారు. విద్యార్థి నాయకుల పైన దాడులు చేస్తా ఉన్నారు. అందుకే నరేంద్ర మోడీ అమిత్ షా భయపడతా ఉన్నారు. పాఠశాలను సందర్శించకుండా వాళ్ళ నిషేధం విధిస్తా ఉన్నారంటే ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం భయపడతా ఉంది. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఇవాళ మనస్ఫూర్తిని తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ వక్ఫ్ సవరణ చట్టం అనేది ఇవి ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములు కాదు. ఇవి పూర్వీకులు మతం కోసం వారి యొక్క మతం అంతా కూడా ప్రయోజనాల కోసం, ముస్లింల యొక్క మహిళల కోసం, పిల్లల కోసం, విద్య కోసం, వైద్యం కోసం, మద్రసాల కోసం ఇవంతా కూడా వక్ఫ్ సవరణ బిల్లును తీసుకొని వచ్చి అన్యాక్రాంతం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వేలాది ఎకరాల భూములు స్వాధీనం చేసుకొని అదాని అంబానికి కట్టబెట్టేటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం జరుగుతూ ఉంది. అందుకే ఈ వక్ఫ్ సవరణ చట్టాన్ని ఉపసంహరించాలి.